తిరుమల కొండపై ధర్మారెడ్డి గ్యాంగ్ తిష్టవేసి ఉందన్నారు టీడీపీ నాయకుడు సప్తగిరి ప్రసాద్. ముఖ్యమైన విభాగాలలో కరుణాకర్ రెడ్డి అతని మనుషులు తిష్టవేసి దళారీతనానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు తిరుమల కొండపైన పాకిన డి గ్యాంగ్ చేసిన అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు వేధించడమే కాకుండా సేవా టికెట్లనే అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ గ్యాంగ్ సభ్యులందరినీ కూడా గుర్తించి తరిమికొట్టి తిరుమల పవిత్రను కాపాడవలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లి ఈ డి గ్యాంగ్ అరాచకాల విచారణ జరిపించే విధంగా చర్యలు తీసుకుంటామని సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ డి గ్యాంగ్ కి కొందరు ఉద్యోగస్తులు కూడా డి గ్యాంగ్ లో సభ్యులుగా ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన యొక్క పైరవీలతో ఈ డి గ్యాంగ్ ధర్మారెడ్డి గ్యాంగ్లో సభ్యులుగా చేరి టికెట్లు అమ్ముకున్నటువంటి గ్యాంగ్ కొండపైన తిష్ట వేసి ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ డి గ్యాంగ్కి తక్షణం తిరుమల కొండ నుండి పారిపోండి, లేకుంటే మారిపోండి, ఏదో ఒకటి చేయండి, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు మారుపేరు. ఈ పవిత్రతకు భంగం వాటిల్లితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు. నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, ఇతర అధికారులు కూడా ఇదే హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.